శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం బీచిగానిపల్లి పంచాయతీలోని బీచిగానిపల్లి నుండి పాత్రగానిపల్లికి 80 లక్షల రూపాయలతో నూతనగా నిర్మించనున్న రోడ్డుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ భూమి పూజ చేశారు. ఆమె రాక సందర్భంగా కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా ఆమెకు పూలతో ముంచెత్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గ్రామానికి చెందిన మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఆమె అన్నారు. మరి ముఖ్యమంత్రి గారు మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నారు, ఇబ్బంది పడకూడదని మీకు 22 రూపాయలు రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకున్నారు. మీకు ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ 22,000 రూపాయలు పంపించారు. ఓకేనా? హ్యాపీనా? ఏం చెప్పాలి ముఖ్యమంత్రి గారికి? సీఎం సార్ వెరీ గుడ్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అక్కగారు మనకు రోడ్డు శాంక్షన్ గౌరవనీయులు అక్కగారు మనకు రోడ్డు శాంక్షన్ చేయండి కాబట్టి ఘనంగా చేసుకున్నారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు నాకు తెలిసి ఇదే ప్లేస్ లోనే మనం ప్రచారానికి వచ్చాం. ఇదే ప్లేస్ లోనే మనం ఇక్కడ ఆ రోజు మాట ఇచ్చాం, ఖచ్చితంగా మన రోడ్లు పూర్తి చేస్తాం. గతంలో ఏదైతే గాలికి వదిలేశారో మనం అందరం చూసాం. ఖచ్చితంగా ఆ పనులన్నీ పూర్తి చేస్తామన్నాం. ఈరోజు అదే కార్యక్రమానికి ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా మరి వేదిక పైన ఉన్న పెద్దలకు, బీచిగానిపల్లి పంచాయతీ గ్రామస్తులకు, ఇక్కడ విచ్చేసిన నా సోదరిమణులకు, అధికారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, బీచిగానిపల్లి గ్రామస్తులకు మరి నన్ను ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి అతి తక్కువ కాలంలోనే మరి బీచిగానిపల్లి పంచాయతీకి సుమారుగా 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీలు కూడా పూర్తి చేశాం. ఇంకా వేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇప్పుడు ఈ రోజు కూడా మరి సీసీ రోడ్డు 80 లక్షల రూపాయలతో ఈ రోజు మరొకటి సీసీ రోడ్డు కూడా మనం భూమి పూజ చేసుకుంటున్నాం. మరి బీచిగానిపల్లి టు పరిగి రోడ్డు కూడా ప్రపోజల్లో కూడా ఉందనే విషయం మీ అందరికీ తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మన పంచాయతీలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా సుమారుగా 4 లక్షల రూపాయల దాకా మనం అందజేశాం. మరి నేను తెలియజేసేది ఒకటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. ఏమో మీరందరూ మీకు చెప్పినట్లుగానే మేము 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 1వ తారీఖునే మరి ఉదయమే మీ ఇంటి వద్దకే 1వ తారీఖునే 4,000 పెన్షన్ అందజేస్తున్నాం. 1వ తారీఖు సెలవు, పండగ, ఏదైనా హాలిడే ఉంటే ముందు రోజే పెన్షన్ ఇస్తుంది మన కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ ని 6,000 చేసాం. సుమారుగా ఎన్ఆర్జీఎస్ ద్వారా 56 వర్కులు సుమారుగా 4 కోట్ల రూపాయలతో పని పూర్తి చేశాం. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా 2-3 కోట్ల రూపాయలతో అన్ని పనులు మొదలు పెట్టాం. ఊట్కూరు టు అక్కంపల్లి సీసీ రోడ్ 2 కోట్ల రూపాయలతో అది కూడా పూర్తి చేశాం. 582 పి నర్సాపురం బీటీ రోడ్డు 1 కోటి రూపాయలతో పూర్తి చేశాం. గోరెంటిపల్లి సీసీ రోడ్డు 56 లక్షల రూపాయలు. అదే విధంగా మరి హౌస్ సైట్ పట్టాలు కూడా 200 హౌస్ సైట్లు కూడా 200 ఇండ్లు కూడా ఇవ్వడానికి మేము సిద్ధమయ్యామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా అన్ని డిపార్ట్మెంట్లోనూ ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నామన్న విషయం మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా మరి బీచిగానిపల్లి పంచాయతీలో మరికొన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్య ఉంది. ఖచ్చితంగా అది కూడా పూర్తి చేస్తాం. అదే విధంగా మరి బీచిగానిపల్లి టు ఊట్కూరు రోడ్డు కూడా ప్రపోజల్ పెట్టాం, అది కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.